ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి మైథిలి, నన్నెందుకు ఆపావు? నువ్వు బాపకపోయింటే ఈవిడ నిజంగా గుడ్డిదో కాదో తేల్చేసేదాన్ని. నీకేమైనా పిచ్చి పట్టిందా? కళ్ళు లేని ఆవిడ్ని చంపి నువ్వేం సాధిస్తావు? దానికి కళ్ళు లేవని ఎవరు చెప్పారు? నిజంగా కళ్ళు లేకపోతే కాళ్ళకి పసుపు రాస్తుంది శుభప్రద అని దానికెలా తెలుస్తుంది? అత్తయ్య, ఆవిడికి లేనిది కళ్ళు మాత్రమే, చెవులు కాదు. ముత్తైదువులు ఇంట్లోకి రాగానే రండి రండి కాళ్ళకి పసుపు రాస్తాను అని శుభప్రద అమ్మ అన్నారు. ఆ గొంతు విని గుర్తుపట్టుండొచ్చు కదా. అబద్ధం. ఆంటీ ఏమీ అలా అనలేదు. ఎందుకనలేదు? ఇంట్లోకి అందరూ రాగానే పసుపు రాస్తాను రండి అని అన్నాను. బహుశా ఆవిడ నా గొంతు విని గుర్తుపట్టుండొచ్చు. అమ్మ ఏం చెప్పిందో విన్నారుగా. ఆ అమ్మ పిలవడం వల్లే పసుపు రాసింది శుభప్రద అమ్మ అని ఈవిడ గుర్తుపట్టింది. అంతే తప్ప ఈవిడికి కళ్ళుండి కాదు. అది సరే, నువ్వేంటి ఏదో మీ సొంత అమ్మని కవర్ చేసినట్టు అంత బాగా కవర్ చేస్తున్నావు? కవర్ చేయడం ఏంటి? ఉన్న నిజం చెప్పింది. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. అమ్మా మైథిలి, అమ్మమ్మ. నువ్వు వచ్చి కూర్చో అమ్మా. అలాగే అమ్మమ్మ. శుభప్రద, కార్యక్రమం జరిపించు. ఏమండి, కాలు ముందుకు పెట్టండి. అమ్మా, ముందుగా మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘ సుమంగళి భవ. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండండి. లేవండి. అలా బెల్లం కుట్టిన రాయిలా నిలబడి చూస్తారే, రండి ఆశీర్వదిద్దాం. అలాగే సుబ్బు. సుబ్బా? అబ్బో, ఈయన ముద్దు పేర్లు మొదలు పెట్టినట్టున్నాడు. ఏదో పీకల దాకా ప్రేమ ఉన్నట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. సుహాసిని, నువ్వు కూడా ఆశీర్వదించు. అలాగే అత్తయ్య. వదినా,
దీర్ఘ సుమంగళి భవ. ఇద్దరు చల్లగా ఉండండి. లేవండి. నా బిడ్డకి చావుని పరిచయం చేసిన ఆ మందాకిని కిషోర్ గాణ్ణి మాత్రం నా జీవితంలో వదిలిపెట్టను. ఇంతకింత టెన్షన్ పడి, ఇంతకి 10 రెట్లు బాధపడి, భయంతో నరాలు చిట్లిపోయేలాగా చేస్తాను. మీరు చెయ్యాలి అనుకుంటున్న పనిని ఆల్రెడీ నేను చేశాను అత్తయ్య గారు. ఈ పాటికి వాళ్ళకి చావు పరిచయం అయి ఉంటుంది. నానా కాఫీ తీసుకో. శంకర్ నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొరియర్ కమన్. ఇదిగో మేడం, ఇక్కడ సైన్ చేయండి. ఎవరు పంపించారమ్మా? అదేంటి నాన్న, దీని మీద ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఎవరో మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి పంపించుంటారు మేడం. అంతేనంటావా? అంతే మేడం, లేకుంటే ఫ్రమ్ అడ్రస్ రాస్తారు కదా. అవునమ్మా, శంకర్ చెప్పింది కరెక్టే. ఏమోరా, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు మేడం భయపడతారు? మీకు అంతగా భయం ఉంటే నాకు ఈరి, నేను ఓపెన్ చేస్తా. నేను ఓపెన్ చేస్తా. ఒరే, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నా భర్తని చంపడానికి ప్రయత్నిస్తారా? నా మాంగల్యం జోలికొస్తే ఈ మైథిలి చేసే తిరుగుబాటు ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో రుచి చూడబోతున్నారా? రే శంకర్, నువ్వు చెప్పింది నిజమేనంటావా? ఎవరో మనకి సర్ప్రైజ్ ఇవ్వటానికి ఈ పార్సిల్ పంపించుంటారంటావా? నిజం మేడం, నన్ను నమ్మురి. ఓపెన్ చేస్తున్నా కదా, జరుండి తెలిసిపోతుంది. అవునమ్మా, మన ఇంటికే కదా వచ్చింది, ఇంకెందుకు డౌటు? శంకర్, ఆ పార్సల్ ఏంటో ఓపెన్ చేయి. ఏంటి మైథిలి, మన ప్లాన్ సక్సెస్ అంటావా? ఇంకా సేపట్లో మన ప్లాన్ సక్సెస్ కాబోతుందండి. నా ఇంట్లో చిచ్చు రేపి నా కుటుంబ సభ్యులు అందరితో కన్నీరు పెట్టించినందుకు ఆ మందాకినికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాను. జీవితంలో ఇంకా మన జోలికి రాకుండా గుణపాఠం చెప్పబోతున్నాను. మేడం, వంకాయలు మీకు గిఫ్ట్ గా పంపించిర్రు. వంకాయలు పంపించడం ఏంట్రా? అది నిజంగా వంకాయేనా లేకపోతే బాంబా? ఏంది మేడం, వంకాయలు పట్టుకుని బాంబు అంటారు? సరే ఉండురి, మీ డౌట్ నేను తీర్చేస్తా. ఈ తొక్క పీకి చూపిస్తా, అప్పుడు మీకు సమజ్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.